సార్ నమస్తే. నమస్తే అండి. సీనియర్ నటి 'ఊర్వశి' జాతీయ అవార్డుల మీద తన ఆవేదన వ్యక్తం చేసింది. నిజంగా సంచలన వ్యాఖ్యలే చేసిందని చెప్పొచ్చు. అంటే ఏ అవార్డు పడితే ఆ అవార్డు ఇస్తే తీసుకోవడానికి ఇదేని టెన్షన్ అనుకుంటున్నారా ఏంటను చాలా తీవ్ర స్థాయిలో ఆమె ఆవేదన వ్యక్తం చేసిందనమాట. ఏంటి రీజన్ ఏంటి? దీన్ని మీరెలా చూస్తారు? రీజన్ అంటే ఆవిడకి గతంలో 2006లో కూడా ఉత్తమ సహాయ నటి పురస్కారం వచ్చింది. అవును. అయితే అప్పుడు కూడా ఆవిడ ఫీల్ అయింది ఏంటంటే, ఆ సినిమాలో ఏ సినిమా కోసం అయితే ఆవిడకి అవార్డు ఇచ్చారో ఆ సినిమాలో ఫీమేల్ లీడ్ ఆవిడే. హ్మ్. ఆవిడ హీరోయిన్ క్యారెక్టర్ చేసింది. హ్మ్. హీరోయిన్ క్యారెక్టర్ చేసిన దాన్ని పట్టుకెళ్ళి సహాయ నటి అవార్డు ఎలా ఇస్తారు అని అప్పుడే ఆవిడకి ఓకే. సందేహం మొదలైంది. హ్మ్. మొదలైన తర్వాత మళ్ళీ ఇప్పుడు సహాయ నటి అనేసరికి ఆవిడకి అర్థం కాలేదు. హుహు. అంటే దీనికి ఉన్నటువంటి పునాది ఏమిటి? హ్మ్. ఏ ఆధారంతో చేస్తున్నారు? హ్మ్. వయసు మళ్ళిన వాళ్ళని సహాయ నటిగా. సహాయ నటుల కేటగిరీలో వేసేస్తారా? ఆ! అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మీరే ఐడెంటిఫికేషన్ ఇచ్చేస్తారా? హ్మ్. లేకపోతే అసలు ఏమిటి కొలమానం మీకు? హ్మ్. ఉత్తమ నటికి ఏమిటి కొలమానం? సహాయ నటికి ఏమిటి కొలమానం? హ్మ్. వాళ్ళు వేసిన పాత్ర పెర్ఫార్మెన్సా? హ్మ్. పెర్ఫార్మెన్స్ ప్రాతిపదికే అనుకుంటున్నాను నేను. హ్మ్. పెర్ఫార్మెన్స్ ప్రాతిపదిక అనుకుంటే నేను ఆ సినిమాలో చేసిన ఇప్పుడు అవార్డు వచ్చినటువంటి సినిమా ఉంది 'ఒళ్ళొల్లుకో' ఏదో హ్మ్. సంథింగ్. హ్మ్. ఆ సినిమాలో క్యారెక్టర్‌కి ఇచ్చినప్పుడు దానికి సమానమైన క్యారెక్టర్‌కి మీరు దాన్ని మించిన క్యారెక్టర్‌కి ఇచ్చారా లేదా అని వెరిఫై చేస్తే హ్మ్. ఆ స్థాయి నాకు కనబడలేదక్కడ. హ్మ్. కనబడినప్పుడు నాకెలా సహాయ నటి పురస్కారం ఇస్తారు? హ్మ్. కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది యాక్సెప్ట్ చేయటం అనేది. హ్మ్. సో, దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అవార్డుల కమిటీ నుంచి అన్నట్టుగా ఆవిడ ఒక చిన్న రివోల్ట్ ప్రకటించారు. హ్మ్. ఈ రివోల్ట్ ఈవిడ ఈ రోజున ప్రకటించారు. గతంలో జానకి గారు కూడా ఒకసారి ఓకే. అలాంటి సందర్భం ఉంది. ఆవిడకేదో జాతీయ పురస్కారం ప్రకటించినప్పుడు ఇదేమన్నా భారతరత్న తీసుకోవడానికి అన్నారు. ఆవిడ వెళ్ళలేదు. హ్మ్. సో, చాలామంది పద్మశ్రీ ప్రకటించినా, పద్మభూషణ్ ప్రకటించినా కొంచెం ఉత్సాహంగా, గౌరవప్రదంగా దాన్ని స్వీకరిస్తున్నామని చెప్పే సందర్భంలో హ్మ్. నాకివ్వాల్సింది ఫలానా అవార్డు, కానీ హ్మ్. నాకు ఈ అవార్డే ఇచ్చారు. హ్మ్. సో, నేను దీన్ని తీసుకోవాలని అనుకోవడం లేదు అని ధైర్యంగా ప్రపంచం ముందు హ్మ్. విన్నవించుకోవటం గూడా కాదు, ప్రకటించటమే అది. హ్మ్. అలా ప్రకటించిన సందర్భం జానకి గారు ఒకసారి చేసి వార్తల్లోకి ఎక్కారావిడ. ఓకే. దాదాపుగా ఇప్పుడు 'ఊర్వశి' కూడా అదే కేటగిరీలోకొచ్చేసి హ్మ్. తనకి 2006లోనూ ఇదే పురస్కారం వచ్చి మళ్ళీ ఇదే పురస్కారం హ్మ్. ఇవ్వటం హ్మ్. ఏమిటి? మేము ఉత్తమ నటీమణులుగా గుర్తింపుకు రామా? హ్మ్. మీ దృష్టికి రామా? హ్మ్. అంటే ఒక ముసలి పాత్ర చేసినటువంటి ఆవిడ, హ్మ్. ఆవిడ ఆ క్యారెక్టర్‌లో చూపించిన పెర్ఫార్మెన్స్ వేసిన ప్రేక్షకుల మీద వేసిన ప్రభావం హ్మ్. అనితర సాధ్యం అని అనిపించినప్పుడు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్‌కి అవార్డు ఇచ్చి తీరాలి ఆ నటికి. అవును. అంతే తప్ప హీరోయిన్‌లకు మాత్రమే ఉత్తమ నటి అనేటువంటి అవార్డు రిజర్వ్ అయ్యి లేదు హ్మ్. టెక్నికల్‌గా. అవును. మీరలా కావాలని రిజర్వ్ చూస్తున్నాం. చేస్తున్నారు. అలా హ్మ్. చేయకండి హ్మ్. అని చెప్పడం కూడా ఉంది ఆవిడ ఉద్దేశంలో. ఓకే. ఈ చెప్పే క్రమంలో మేము ఎందుకు ఇస్తున్నాం, ఎందుకు ఇవ్వడం లేదు అనే దానికి సంబంధించి హ్మ్. నన్ను పక్కకు పెట్టడానికి ఉత్తమ నటి అవార్డు ఇవ్వకుండా, హ్మ్. ఉత్తమ నటి అవార్డు నుంచి పక్కన పెట్టి సహాయ నటితో సంతృప్తి పరచమని, హ్మ్. సంతృప్తి పడమని హ్మ్. చెప్పడానికి హ్మ్. మీకున్నటువంటి బేసిస్ ఏమిటి అవును. అనేది ఆవిడ ప్రధానమైన ప్రశ్న. అవును. సో, దానికి క్లారిఫికేషన్ కావాలి అని అడుగుతున్నాను నేను. నాకు అవార్డుల పట్ల హ్మ్. వ్యతిరేకత లేదు. నేనిప్పుడు తీసుకోనని ఆ ప్రకటన చేయలా. హ్మ్. జానకి గారు తిరస్కరించారు. హుహు. నేను వెళ్ళను, తీసుకోను అందావిడ. హ్మ్. కానీ ఈవిడ ఆ మాట అనలా. హ్మ్. ఇది ఒక ఐ ఓపెనింగ్ కోసం చెప్తున్నాను. కళ్ళు తెరిపిద్దామని హ్మ్. మాట్లాడుతున్నాను తప్ప నాకు వేరే ఉద్దేశాలేమీ లేవు హ్మ్. అని ఆవిడ చెప్పడం అంటే ఆవిడ అవార్డు తీసుకుంటారు. హ్మ్. తీసుకుంటారు గానీ ఇది ప్రాబ్లమ్. హ్మ్. ఇది ప్రాబ్లమ్. దీని గురించి ఆలోచించడం నాకైతే ఆ క్లారిఫికేషన్ కావాలి అని అడుగుతోందావిడ. హ్మ్. ఆవిడ చాలా క్యారెక్టర్లు చాలా సినిమాల్లో పోషించారు. తెలుగులో కూడా ఆవిడ హీరోయిన్‌గా హ్మ్. మొదలుపెట్టారు. అవును. 'భాగ్యరాజా' పక్కన హీరోయిన్‌గా ఆవిడ కెరియర్ మొదలైంది. ఆ తర్వాత తెలుగులో 'చిరంజీవి' హీరోగా 'రుస్తుం' సినిమాలో ఆవిడ హీరోయిన్‌గా నటించారు. హ్మ్. అయితే ఆవిడని హీరోయిన్‌గా గుర్తుంచుకున్న సినిమాలు తక్కువే నిజానికి జనాలు. హ్మ్. 'మైకేల్ మదన కామరాజు', 'సుందరి నీవు' అనే పాటలో హ్మ్. కమల్ హాసన్ ఆవిడ అభినయించినటువంటి తీరు అవన్నీ జనాలకి గుర్తున్నాయి. అవును. ఆవిడ పేరు చెప్పగానే ఆ సినిమా స్మృతి గుర్తొచ్చింది. పథంలో వెలిగేటువంటి క్యారెక్టర్లు ఒక 5, 6 ఉన్నాయి ఆవిడ జీవితంలో. హ్మ్.
నటిగా ఆవిడ పైగా వాళ్ళందరూ సిస్టర్స్ కలిసి వచ్చారు. ఉమ్, ఈవిడ సిస్టర్ నందమూరి బాలకృష్ణ గారితో సింహం నవ్వింది అనేటువంటి సినిమాలో యోగానంద్ గారి డైరెక్షన్లో హీరోయిన్గా నటించింది కళారంజని అని. ఓకే. అలా వీళ్ళు వారసత్వం ఉంది, నట వారసత్వం ఉంది ఆవిడకి. ఉమ్, ఈ క్రమంలో తను ఆ, చాలా కాలంగా సినిమాల్లో ఉన్నటువంటి నటీమణి అయినప్పటికీ ఉమ్, మీరు వయసు చూసి అవార్డులు ఇస్తున్నారా అనేది ఆవిడ ప్రధానమైన ప్రశ్న. ఉమ్, హీరోయిన్లకు మాత్రమే ఉత్తమ నటి అనేది ఇవ్వటానికి ఏమన్నా ఉందా మీ దగ్గర? ఉమ్, మీ దగ్గర ఉన్నటువంటి రీజన్స్ ఏమిటి? ఉమ్, లేకపోతే ఈ అవార్డుకి వీళ్ళనే ఎంపిక చేయాలి అని నిబంధనలు ఏమైనా మీరు రాసుకుంటే అవి పంపించండి నాకు అంటుంది. ఉమ్, సో ఈ వార్ కొనసాగుతుంది. అంటే చిన్న నిరసన ప్రకటన చేసింది ఆవిడ. ఉమ్, ఆ నిరసన ప్రకటన మీద అవార్డుల కమిటీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆవిడ ఓపెన్గా మీడియా ముందే అవును. ఓపెన్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా బహిరంగంగా ఒక వివరణ ఉమ్, ఇవ్వగలిగితే బాగుంటుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో అవార్డుల మీద అసంతృప్తులు ఉంటాయి, అవును. చాలా మందికి ఉంటాయి అసంతృప్తులు. అలాంటి అసంతృప్తి ఈవిడ కూడా వ్యక్తం చేశారు. ఓకే. దీనికి అవార్డుల కమిటీ సమాధానం ఎలా చెప్తుంది అనే దాని మీద ఉమ్, ఈవిడ అడిగిన క్వశ్చన్ తాలూకా సాంద్రత ఆధారపడి ఉంటుంది. ఉమ్, ఆవిడ అడిగిన వాటికి అన్నిటికీ వాళ్ళు చెప్పాలి. క్లారిఫికేషన్ ఇచ్చి తీరాల్సిన అవసరం అయితే ఉంది. ఉమ్, మరి ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారో చూడాలి. ఈసారి అవార్డులు కొంత గందరగోళంగా నడిచినట్టుగా కూడా అనిపించింది. ఉత్తమ నటుడు పురస్కారం అవును. షారూక్ షారుఖ్ ఖాన్ ఖాన్. కి ఇంకొకళ్ళతో షేర్ చేయటం, ఇలాంటివి అవును. పృథ్వీరాజ్ సుకుమార్కి ఇవ్వకపోవడం. ఇవ్వకపోవడం, ఇవన్నీ ఉమ్, ఇవన్నీ కూడా ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. ఉమ్, జరిగినది ప్రాపర్గా జరగలేదు ఉమ్, అనే ఒక చిన్న అసంతృప్తి ఉంది ఉమ్. చాలా కేటగిరీల్లో. ఇప్పుడు కొత్తగా ఈవిడ అసంతృప్తి ఒకటి యాడ్ అయింది.